హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా, సింపుల్గా, తక్కువ మసాలాలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇక మీదట కూడా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూసేద్దాము. ముందుగా 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, అది చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్లు వేసానండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి 1/2 kgకి. అలాగే 1 స్పూను ఉప్పు వేసుకొని మొత్తం అంతటా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముక్కలకి పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చికెన్ మంచిగా బాగుంటుందన్నమాట. ముందుగా ఎప్పుడైనా సరే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవటం వల్ల టెండర్గా ఉంటుందండి పీస్ అనేది. అన్నీ పట్టేసి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలండి, మీడియం సైజువి ఒక 3 టమాటాలు. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇంకొక స్పూను తీసుకోవాలన్నమాట. మొత్తం 2 స్పూన్లు. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడరు, జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా. ఈ పుదీనా వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్కిప్ చేయకండి. అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో కూరకి సరిపోను ఆయిల్ వేసేసుకుందాము. చికెన్కి కొద్దిగా తక్కువగానే పడుతుందండి, ఆయిల్ వస్తుంది కదా మనకి ఉడికేటప్పుడు. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. 1 స్పూను మ్యారినేట్ చేసుకున్న దాంట్లోకి 1 స్పూను తాలింపులో 2 స్పూన్లు పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చికెన్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో హైలోనే ఉండాలి ఫ్లేము. మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో పుదీనా ఆకులు వేసేద్దాము. కొద్దిగా మగ్గాక దీంట్లో ఇప్పుడు పొడులు ఏవైతే ఉన్నాయో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఈ మూడింటిని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పొడులన్నిటిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి.
ధనియాల పొడి కానివ్వండి, జీలకర్ర పొడి కానివ్వండి, గరం మసాలా కానివ్వండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే ఇవన్నీ ఉంటే ఏంటంటే ఇలా కర్రీ అప్పుడు వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు కలిపాను అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే మన ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. చాలా తక్కువ ప్రాసెస్లో, తక్కువ మసాలాలతో చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.